హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే లుటేరీ దుల్హన్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 2010లో భోపాల్లో ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తున్నటువంటి సంధ్య అక్కడ మార్కెట్ ఏరియాలో అమ్మాయిల్ని ఏడిపిస్తున్నటువంటి వాళ్ళని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సంధ్య దగ్గరకు ఒక కానిస్టేబుల్ వచ్చి, మేడం మీకు కంప్లైంట్ ఇవ్వడం కోసం ఒక తల్లి కొడుకు వచ్చి ఉన్నారు అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క సంజన అనే ఒక మహిళను చూపించగా ఆ సంజనకి రీసెంట్ గానే రాజు అనే ఒక వ్యక్తితో పెళ్లి ఉంటుంది. ఇంట్లో సంజన అందరి దగ్గర కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటుంది. అదేవిధంగా అందరి మాటలు వింటూ ఒక మంచి కోడల్లాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ సంజన హస్బెండ్ అయినటువంటి రాజుకి ఒక సొంత మెడికల్ షాప్ ఉండడంతో రాజు అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. సంజన ఒక రోజు ఆ రాజుకి ఫోన్ చేసి, నువ్వు ఈ రోజు సాయంత్రం కొంచెం అర్జెంట్ గా మన ఇంటికి రా, నీతో సీక్రెట్ గా ఒక విషయం చెప్పాలి అంటుంది. ఆ మాటలు విన్నటువంటి రాజు చాలా ఆనందపడుతూ తన వైఫ్ ని కలవడం కోసం బయలుదేరుతూ ఉంటాడు. మరోపక్క వివేక్ తన అమ్మని తీసుకుని ఆ ఇన్స్పెక్టర్ సంధ్య దగ్గరికి వచ్చి, మేడం నాకు కొంతకాలం క్రితం శోభన అనే ఒక అమ్మాయితో పెళ్ళయింది. కొంతకాలం మేము బాగానే ఉన్నాం. ఆ తర్వాత సడన్ గా నా వైఫ్ అయినటువంటి శోభ కనిపించకుండా పోయింది. తన కోసం చాలా చోట్ల వెతికాను కానీ ఎక్కడా కూడా కనిపించలేదు. అదే విధంగా వాళ్ళ చుట్టాల ఫోన్ నెంబర్ కూడా కాల్ చేశాను కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సంధ్య వెంటనే వివేక్ ని చూసి, నీ దగ్గర శోభ ఫోటో ఉంటే ఏదైనా ఇస్తావా అని అడుగుతుంది. దానికి ఆ వివేక్ వెంటనే సంధ్యాని చూసి, మేడం మాది లవ్ మ్యారేజ్ మేడం, అందుకే పెళ్లి జరిగే సమయంలో పెద్దగా ఫొటోస్ తీయించుకోలేదు. ఉన్న ఫొటోస్ అన్నిటినీ కూడా శోభనే తీసుకుని వెళ్లిపోయింది అని అంటూ ఉంటాడు. దాంతో సంధ్య వెంటనే వివేక్ మరియు శోభ వాళ్ళ ఫోటో తీయించుకున్నటువంటి ఆల్బమ్ ను చెక్ చేస్తూ ఉంటుంది. అక్కడే ఆ ఫొటోస్ ని తీసినటువంటి స్టూడియో పేరు ఉండడంతో అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేయాలి అని సంధ్య వెంటనే ఆ ఫోటో స్టూడియో దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. మరోపక్క సంజన దగ్గరికి తన హస్బెండ్ అయినటువంటి రాజు వచ్చి చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉండగా సంజన మాత్రం రాజును చూసి, ఇవన్నీ కూడా మనం హనీమూన్ కి వెళ్ళినప్పుడే చెయ్యాలి అని అంటూ ఉంటుంది. అలా మాట్లాడుతున్న సమయంలోనే సంజన రాజు దగ్గర నుంచి ఆ లాకర్ తాళాలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుంటుంది. ఆ తర్వాత రోజు రాజు మెడికల్ షాప్ లో వర్క్ చేస్తున్న సమయంలో సంజన తనకి ఫోన్ చేసి, మనం హనీమూన్ కి వెళ్ళాలనుకున్నాం కదా, దానికి సంబంధించినటువంటి టికెట్స్ నేను బుక్ చేస్తాను, నువ్వు కేవలం మనీ పేమెంట్ చెయ్యని చెప్పడంతో రాజు వెంటనే సంజనకి తన ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ అన్ని కూడా చెప్పేస్తాడు. కట్ చేస్తే మరోపక్క ఇన్స్పెక్టర్ సంధ్య ఆ వివేక్ ని తీసుకుని వాళ్ళ పెళ్లి ఫొటోస్ తీసినటువంటి ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా ఆ ఫోటోగ్రాఫర్ వెంటనే ఇన్స్పెక్టర్ సంధ్యాని చూసి, మేడం మేము జనరల్ గా ఎవరి ఫొటోస్ అయినా తీస్తే కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ మా హార్డ్ డిస్క్ లో ఉంచుతాం, తర్వాత ఆ ఫొటోస్ అన్నిటిని కూడా డిలీట్ చేసేస్తాం. ఈ వివేక్ మరియు శోభ పెళ్లి అప్పుడు కూడా వీళ్ళ పెళ్లి జరిగిన కొద్ది రోజుల తర్వాత శోభ వాళ్ళ బాబాయ్ మా స్టూడియోకి వచ్చాడు. అతన్ని అడిగి వాళ్ళ ఫొటోస్ అన్నిటిని కూడా డిలీట్ చేసేసామని చెప్పడంతో ఇన్స్పెక్టర్ సంధ్య వెంటనే ఆ శోభ వల్ల బాబాయ్ ఉన్నటువంటి ఇంటి అడ్రస్ కి వెళ్లి ఎంక్వైరీ చేయగా ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోయారని తెలుస్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ సంధ్య వెంటనే వివేక్ ని తీసుకుని, వివేక్ తన పెళ్లి సమయంలో ఎక్కడైతే బంగారం కొన్నాడో ఆ షాప్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసినప్పుడు ఈ సంధ్యకి నిజానికి శోభ ఈ షాప్ లో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో తనకు ముందే తెలిసినట్లుగా ఉంది. అందుకే తన ఫేస్ సరిగ్గా కనిపించకుండా తను చాలా జాగ్రత్త పడుతుంది. ఖచ్చితంగా ఇందులో శోభ ఒక్కటే లేదు, శోభకి ఎవరో సహాయం చేస్తున్నట్లుగా ఉన్నారు అని సంధ్య అర్థం చేసుకుంటుంది. కట్ చేస్తే మరోపక్క ఆ తర్వాత రోజు మార్నింగ్ రాజు నిద్ర లేచి చూడగా తన పక్కన సంజన కనిపించదు. అదేవిధంగా సంజన ఇంట్లో బీరువాలో ఉన్నటువంటి నగలు డబ్బులు మొత్తం కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది అని వాళ్ళ అమ్మ వచ్చి రాజు దగ్గర చెప్తూ ఉండడంతో ఆ రాజు చాలా కంగారు పడి బాధపడుతూ వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సంధ్యకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ మాటలు ఉన్నటువంటి సంధ్యకి సంజన మరియు శోభ ఇద్దరు కూడా ఒక్కటే అని అర్థం చేసుకుంటుంది. ఇక్కడే మనకు సంజన అలియాస్ శోభను చూపించడం జరుగుతుంది. నిజానికి తన పేరు సంజన కాదు, అలాగే శోభ కాదు. తను ఇలా పేర్లు మార్చుకుంటూ చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటుంది. అంటే తను నిత్య పెళ్లి కూతురు, అంటే మోసాలు చేసే పెళ్లి కూతురు లాగా వ్యవహరిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క నేత్ర అనే ఒక రౌడీని చూపించగా ఆ నేత్ర దగ్గరికి తన తమ్ముడైనటువంటి రఘు వచ్చి, అన్నయ్య మాయ ఎక్కడ ఉందో తన లొకేషన్ తెలిసింది అని అంటాడు. నేత్ర వెంటనే చాలా కోపంగా రఘుని చూసి, ఎక్కడ ఉన్న మాయాని వెంటనే ఇక్కడికి తీసుకురా అని చెప్పి రఘుని అక్కడి నుంచి పంపిస్తాడు. ఇక్కడ మనకు తెలిసేది ఏమిటి అంటే ఈ రౌడీ నేత్రకి మరియు మాయాకి పెళ్లి జరిగి ఉంటుంది. అయితే పెళ్లి జరిగిన తర్వాత ఆ మాయా నేత్ర దగ్గర నుంచి 25 లక్షలని దొంగతనంగా తీసుకుని వెళ్లిపోయి ఉంటుంది.
మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సంజన మరియు శోభ ఈ మాయా అందరూ ఒక్కరే అయి ఉంటారు. ఇక్కడి నుంచి మనం తనని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మాయాని పిలుచుకుందాం. ఈ మాయానే రాజుకి వివేక్ కూడా తనే భారీగా యాక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు బంగారం దోసుకుని వెళ్లిపోయినట్లుగానే రౌడీ అయినటువంటి నేత్ర దగ్గర కూడా తనని పెళ్లి చేసుకుని తన దగ్గర నుంచి 25 లక్షలు దొంగతనంగా తీసుకుని వెళ్లిపోయి ఉంటుంది. అలా కొన్ని వారాలు గడిచిపోతాయి. ఒకరోజు ఇన్స్పెక్టర్ సంధ్యకి విశాల్ అనే ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఈ విశాల్ ఇంతకు ముందు సంధ్యాని పెళ్లి చేసుకోవాల్సి ఉండి ఉంటుంది కానీ విశాల్ సంధ్యాని కాదు అని రాధిక అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉండి ఉంటాడు. అయితే రాధిక పెళ్లి అయిన తర్వాత ఆ విశాల్ దగ్గర ఉన్నటువంటి డబ్బు బంగారం మొత్తం కూడా కొట్టేసి వెళ్లిపోయి ఉంటుంది. అందుకే విశాల్ సహాయం చేయమని అడగడం కోసం సంధ్యకి ఫోన్ చేస్తాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ విశాల్ వైఫ్ అయినటువంటి రాధిక కూడా మరెవరో కాదు మాయానే అయి ఉంటుంది. దాంతో సంధ్య వెంటనే విశాల్ ఇంట్లో చెక్ చేయడం కోసం అతని దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క ఆ మాయాని చూపించగా ఆ మాయ తన టీం మెంబర్స్ అయినటువంటి మీనా మరియు మనోహర్ తో మాట్లాడుతూ ఖచ్చితంగా ఆ విషయాలు నా గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు, అంటే పోలీసులు నా గురించి వెతుకుతూ ఉండి ఉండొచ్చు, కాబట్టి మనం ఇక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోవాలి, ముందుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, తర్వాత నేను కూడా రైల్వే స్టేషన్కి వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పడంతో మీనా మరియు మనోహర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోపక్క సంధ్య కూడా మాయా కోసం వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో నేత్ర తమ్ముడైనటువంటి రఘు కూడా మాయా కోసం వెతుకుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మాయ కూడా సైలెంట్ గా అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడం కోసం రోడ్డు మీదకి రాగా అప్పుడే ఆ రఘు మాయను చూసి మాయా వెంట పడగా మాయా రఘు నుంచి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఆ రఘు గ్యాంగ్ వెంటనే ఆ మాయా వెంట పడుతూ ఉంటారు. ఇది గమనించినటువంటి సంధ్య వెంటనే వాళ్ళనే ఫాలో అయ్యి వెళుతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత రఘు వెళ్లి మాయాను పట్టుకుని అర్జెంటుగా ఇంటికి రా, లేదంటే నిన్ను చంపేస్తాను అని చెప్పి గన్ను పెడుతూ ఉండగా ఇంతలో అక్కడికి ఆ సంధ్య వచ్చి మీరు ఆ అమ్మాయిని ఏం చేస్తున్నారు, వెంటనే ఆ అమ్మాయిని వదిలేయండి అని అంటూ ఉంటుంది. కానీ ఆ రఘు మాత్రం సంధ్యను చూసి మేడం ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, అనవసరంగా దీంట్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ ఆ సంధ్య మాత్రం ఆ రఘుని చూసి నేను చెప్పినట్లుగా ఆ అమ్మాయిని విడిచిపెట్టు లేదంటే మిమ్మల్ని షూట్ చేస్తాను అంటూ ఉంటుంది. కానీ రఘు మాత్రం సంధ్య మాటలను వినకుండా గాల్లో కాల్పులు జరుపుతూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి సంధ్య వెంటనే రఘు కాళ్ళ మీద షూట్ చేయడంతో రఘు గ్యాంగ్ వెంటనే రఘుని అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు సంధ్య వెంటనే మాయాను చూసి వీళ్ళెవరు ఎందుకు నీ వెంట పడుతున్నారని అడగ్గా అప్పుడు మాయా వెంటనే సంధ్యాను చూసి సమాధానం చెప్తూ వాళ్ళు మా అత్తగారింటి వాళ్ళు కట్నం కోసం బాగా వేధిస్తున్నారు, ఇప్పుడు కూడా నా భర్త డబ్బుల కోసమని నన్ను వేరే వాళ్ళకి అమ్మడం కోసమే ఇక్కడికి తీసుకుని వెళుతున్నాడు అని అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి సంధ్య చాలా బాధపడుతూ వెంటనే ఆ మాయాని చూసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని అడుగుతుంది. దానికి ఆ మాయా సంధ్యను చూసి సమాధానం చెప్తూ రాజస్థాన్ లో మా అత్తయ్య ఉంది, నేను అక్కడికే వెళ్ళిపోతాను అంటూ ఉండడంతో సంధ్య వెంటనే ఆ మాయకి కొంత డబ్బులు ఇచ్చి మరి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ సంధ్యకి తను వెతుకుతున్నటువంటి మాయ ఈ అమ్మాయి ఒకటే అన్న విషయం తెలియకుండా ఉంటుంది. అయితే ఆ రోజు సాయంత్రం సంధ్య వెళ్లి విశాల్ని కలిసిన సమయంలో విశాల్ తన భార్య ఫోటోను చూపించడంతో ఆ ఫోటోను చూసినటువంటి సంధ్య అప్పుడు షాక్ అవుతుంది. ఎందుకంటే తను మార్నింగ్ డబ్బులు ఇచ్చి పంపించింది తననే కావడంతో అంటే ఇదంతా కూడా ఈ అమ్మాయి చేస్తున్నట్లు ఉంది, తనే మాయ, తనే నిత్తి పెళ్లి కూతురు అని అర్థం చేసుకుంటుంది. అదే సమయంలో నేత్రకి తన తమ్ముడైనటువంటి రఘుని ఇన్స్పెక్టర్ సంధ్య కాలు మీద షూట్ చేసిందన్న విషయం తను తెలుసుకుంటాడు. మరోపక్క ఇండోర్కి వెళ్ళినటువంటి మాయ అక్కడున్నటువంటి రతి అనే ఒక అబ్బాయిని టార్గెట్ చేసి తననే బుట్టలో వేసుకోవాలి అనే ప్రయత్నం మొదలు పెడుతుంది. మరోపక్క సంధ్య కూడా మాయా కోసం చాలా తీవ్రంగా ఎంక్వైరీ చేస్తూ ఉన్న సమయంలో ఇండోర్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ సంధ్యకి ఫోన్ చేసి మీరు వెతుకుతున్నటువంటి మాయా ఇప్పుడు రతి అనే ఒక బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతుంది అని చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇన్స్పెక్టర్ సంధ్య వెంటనే ఇండోర్ కి బయలుదేరి వచ్చి ఆ రతి ఫాదర్ కి మరియు రతికి ఫోన్ చేసి ఆ మాయా గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పేస్తుంది. ఆ వెంటనే సంధ్య రతితో మాట్లాడుతూ నువ్వు చాలా తెలివిగా నీ దగ్గర ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఇంటి దగ్గరికి తీసుకురా అని చెప్పడంతో ఆ రతి కూడా మాయాను చూసి ఇంట్లో ఒక పూజ ఉంది, మనం ఇద్దరం కూడా ఆ పూజకి అటెండ్ అవ్వాలి అని చెప్పి ఆ మాయాని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటాడు. అయితే ఆ సమయంలో రతి ప్రవర్తనలో చాలా తేడా వచ్చి ఉండడంతో అది గమనించినటువంటి మాయా వెంటనే రతిని టాబ్లెట్స్ తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది. ఎప్పుడైతే రతి టాబ్లెట్స్ తీసుకురావడం బయట వెళ్ళాడు ఆ సమయంలో మాయ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఆ విధంగా సంధ్య ఈసారి కూడా మాయని పట్టుకోలేకపోవడంతో సంధ్య చాలా కోపంగా రతిని చూసి నువ్వు ఆ అమ్మాయిని ఒంటరిగా ఎలా వదిలేసావని తనని తిడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రతి ఫాదర్ అక్కడికి వచ్చి ఈ సంధ్య మీద అరుస్తూ ఉండడంతో సంధ్య రతి ఫాదర్ ని కూడా కొడుతుంది. అయితే రతి ఫాదర్ కి చాలా పలుకుబడి ఉండడంతో తను వెంటనే పై అధికారులతో మాట్లాడించి ఆ సంధ్యని సస్పెండ్ చేయిస్తాడు.
దాంతో సంధ్య వెంటనే అక్కడి నుంచి వెళుతూ ఆ నేత్ర తమ్ముడైనటువంటి రఘును కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతుంది. మరోపక్క ఆ మాయాకి తన కోసం ఇన్స్పెక్టర్ సంధ్య, నేత్ర మనుషులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు, ఈ పనులన్నీ కూడా ఆపేయాలి అంటూ తన గ్యాంగ్ని చూసి, కానీ ఆపే ముందు ఏదైనా ఒక పెద్ద పార్టీని పట్టుకుని బాగా డబ్బులు సంపాదించి ఈ పనిని ఆపాలి అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క నేత్ర వెంటనే ఇన్స్పెక్టర్ సంధ్యకి ఫోన్ చేసి, నువ్వు నా తమ్ముడైనటువంటి రఘుని విడిచిపెడితే నీకు మాయ ఎక్కడ ఉందో నేను చెప్తాను అంటాడు. దానికి సంధ్య, ముందు మాయ ఎక్కడుందో చెప్పు, ఆ తర్వాత నీ తమ్ముడిని వదలాలో వద్దో నేను డిసైడ్ చేస్తాను అని చెప్పడంతో దానికి ఆ నేత్ర సమాధానం చెప్తూ, ఇప్పుడు ఆ మాయ లక్నోలో ఉంది, అక్కడ ఒక కొత్త ఎర కోసం ప్రయత్నం చేస్తుంది అని చెప్తాడు. మరోపక్క అప్పుడే విదేశాల నుంచి జతిన్ అనే వ్యక్తి ఇండియాకి వచ్చి ఇండియాలో లివర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్స్ అన్ని కూడా చాలా ఫ్రీగా చేపిస్తూ ఉంటాడు. ఎందుకంటే జతిన్ వైఫ్ కూడా లివర్ సమస్యతో చనిపోయి ఉండడంతో ఇలాంటి సమస్య మరి ఎవరికీ కూడా రాకూడదు అని చెప్పి తను ఆ ట్రస్ట్ ని నడుపుతూ ఉంటాడు. ఈ విషయం అంతా కూడా మాయా తెలుసుకుని ఆ జతిన్ వైఫ్ పేరు కూడా తను తెలుసుకుంటుంది. ఆ తర్వాత మాయా వెంటనే తన పేరుని జతిన్ వైఫ్ పేరుగా మార్చుకుని హాస్పిటల్ కి వెళ్లి ఏ సమస్యతో అయితే జతిన్ వైఫ్ చనిపోయిందో అదే సమస్య నాకు కూడా ఉంది అని చెప్పి ఒక ఫేక్ పేపర్స్ ని తీసుకుని వెళ్లి చూపిస్తుంది. దాన్ని చూసినటువంటి జతిన్ కూడా చాలా బాధపడుతూ, ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయికి ఎంత ప్రాబ్లం వచ్చిందా, నా వైఫ్ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం తో చనిపోయింది, ఎలాగైనా తనకు సహాయం చెయ్యాలి అని జతిన్ డిసైడ్ అవుతాడు. అలా రెగ్యులర్ గా మాయా జతిన్ దగ్గరికి వెళ్లి కలుస్తూ ఉండడంతో వాళ్ళిద్దరి మధ్య బాగా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అలాంటి సమయంలోనే ఒక రోజు మీనా జతిన్ కి ఫోన్ చేసి, సడన్ గా మాయా కండిషన్ ఏం బాగోలేదు, కళ్ళు తిరిగి కింద పడిపోయింది, దగ్గరలో హాస్పిటల్ కూడా ఏమీ లేదు, అలాగే అంబులెన్స్ కూడా ఇక్కడ దగ్గర లేదు అని చెప్పడంతో తను వెంటనే డాక్టర్ కి ఫోన్ చేయగా ఆ డాక్టర్ జతిన్ తో మాట్లాడుతూ, మనకి లివర్ ఇస్తానన్నటువంటి ఆ డోనర్ వేరే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పడంతో అక్కడికి వెళ్లిపోయారు అని చెప్పడంతో ఎంత ఖర్చైనా పర్వాలేదు, వేరే డోనర్ ని వెతకాలి అని చెప్పి వేరే డోనర్ ని వెతుకుతారు. ఆ డోనర్ మరెవరో కాదు, ఈ మాయా టీమ్ లో ఉన్నటువంటి మనోహరే అయి ఉంటాడు. అందుకే జతిన్ ఈ డోనర్ కూడా మన చేయి దాటి వెళ్లకుండా ఉండడం కోసం తనకి 20 లక్షలు ఇచ్చి, అదేవిధంగా మాయాను వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయడం కోసం మీనాకి ఒక 4 లక్షల రూపాయలని సెండ్ చేస్తాడు. ఆ తర్వాత అంబులెన్స్ లో మాయాని హాస్పిటల్ దగ్గర తీసుకుని వెళ్ళగా ఆ మాయకి ట్రీట్మెంట్ చేయడం కోసం అక్కడ ఒక డాక్టర్ వస్తుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడికి వచ్చినటువంటి డాక్టర్ మరి ఎవరో కాదు, పోలీస్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సంధ్యాని అక్కడికి డాక్టర్ గెటప్ లో అక్కడికి రావడంతో అది చూసినటువంటి ఆ మాయ కొంచెం షాక్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా సంధ్య చాలా ప్రయత్నం చేసి ఆ మాయాని పట్టుకుంటుంది, కానీ ఇంతలో అక్కడికి నేత్ర వస్తాడు. ఆ నేత్ర వెంటనే మాయా తలకి గన్ను గురిపెట్టి, నువ్వు నా తమ్ముడైనటువంటి రఘుని నాకు ఇవ్వలేదు కదా, అందుకే నీకు ఇప్పుడు మాయాని ఇవ్వను అని చెప్పి మాయాని అక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సంధ్య వెంటనే బయటికి వెళ్లి బయట ఉన్నటువంటి ఆ జతిన్కి జరిగిందంతా కూడా ఆ మాయా గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. కానీ అప్పటికే మాయా ఆ జతిన్ దగ్గర నుంచి డబ్బులు దోచుకుని వెళ్లిపోయి ఉంటుంది. ఇక్కడే స్టోరీ 2 సంవత్సరాల గతానికి వెళ్తుంది. 2 సంవత్సరాల క్రితం మాయా రౌడీ అయినటువంటి నేత్రాన్ని కూడా తన ప్రేమలో పడేసి ఆ తర్వాత నేత్ర ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చినటువంటి మాయా నేత్ర అరెస్ట్ అయ్యేలా చేసి ఉంటుంది. ఆ సమయంలోనే మాయా నేత్ర దగ్గర నుంచి ఒక 25 లక్షల రూపాయలని తీసుకుని పారిపోయి ఉంటుంది. అప్పటి నుంచి నేత్ర అండ్ గ్యాంగ్ ఈ మాయా కోసం వెతుకుతూ ఉండి ఉంటారు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. సంధ్య వెంటనే తన ఇన్స్పెక్టర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఎలాగైనా సరే ఆ మాయ ఎక్కడ ఉందో కనుక్కోవాలి, కనుక్కొని మాయాని ఆ నేత్ర చెర నుంచి విడిపించాలి అని అంటూ ఉంటుంది. మరోపక్క ఆ మాయాని చూపించగా నేత్ర ఆ మాయాని చాలా టార్చర్ చేస్తూ, నా దగ్గర నుంచి భలే తప్పించుకున్నావు, కానీ ఇప్పుడైతే తప్పించుకోలేవు, నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలి అంటే నువ్వు నా దగ్గర నుంచి కొట్టేసినటువంటి ఆ 25 లక్షల్ని కూడా నీ టీం మెంబర్ అయినటువంటి మీనాకి ఫోన్ చేసి ఇక్కడికి రప్పించు, ఆ డబ్బులు నా దగ్గరకు వస్తే నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాను, కానీ అప్పుడు మాత్రం నువ్వు ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఉండకూడదు అని చెప్పడంతో దానికి ఆ మాయా కూడా ఒప్పుకుంటుంది. నిజానికి ఆ మాయా రౌడీ అయినటువంటి నేత్రాన్ని చూసి భయపడిపోతూ, నువ్వు చెప్పినట్లుగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, కానీ దానికన్నా ముందు మా నాన్న మనాలిలో ఉన్నటువంటి ఒక వృద్ధాశ్రమంలో ఉన్నాడు, అతన్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చేలా చెయ్యి, ఖచ్చితంగా మేమిద్దరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని అంటూ ఉంటుంది. ఆ మాటలు ఉన్నటువంటి నేత్ర వెంటనే ఆ వృద్ధాశ్రమంకి ఫోన్ చేయడంతో అప్పుడే తనకు తెలిసేది ఏమిటి అంటే అప్పటికే ఆ మాయా తండ్రిని అక్కడి నుంచి ఎవరో తీసుకుని వెళ్ళిపోయినట్లుగా తనకు తెలుస్తుంది. దాంతో నేత్ర కూడా షాక్ అవుతూ ఉంటాడు. కానీ ఆ మాయా వాళ్ళ ఫాదర్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లే సమయంలో తన ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళాడని చెప్పి ఆ వృద్ధాశ్రమం వాళ్ళు చెప్పడంతో నేత్ర వెంటనే ఆ నెంబర్ కి ఫోన్ చేస్తాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ నెంబర్ మరెవరిదో కాదు, ఇన్స్పెక్టర్ సంధ్య అయి ఉంటుంది. నిజానికి సంధ్య ఖచ్చితంగా ఈ మాయ తన తండ్రికి ఫోన్ చేస్తుంది అని ఆ వృద్ధాశ్రమం దగ్గరికి వెళ్లి మాయా తండ్రిని తనే తీసుకుని వెళ్లిపోయి తన ఫోన్ నెంబర్ ని అక్కడ ఇచ్చి వెళ్లి ఉంటుంది. ఆ విధంగా సంధ్య మాయా కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడ మాట్లాడుతున్నది సంధ్య అని తెలుసుకున్నటువంటి నేత్ర వెంటనే ఆ ఫోన్ ని కట్ చేస్తాడు.
ఎందుకంటే ఆ సంధ్య ఒక పోలీస్ ఆఫీసర్. తన ఫోన్ లో మాట్లాడింది అంటే ఖచ్చితంగా మన లొకేషన్ ని తన ట్రేస్ చేసి ఇక్కడికి వచ్చేస్తుంది అని ఆ నేత్ర వెంటనే వాళ్ళ స్థావరాన్ని మార్చేస్తాడు. ఆ సమయంలో నేత్ర వెంటనే మాయాని చూసి మనం అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నువ్వు వెంటనే మీనాకి ఫోన్ చేసి డబ్బులు తీసుకురమ్మని చెప్పు, లేదంటే చంపేస్తాను అంటూ ఉండడంతో మాయా చాలా భయపడిపోతూ వెంటనే మీనాకి ఫోన్ చేసి డబ్బులు తీసుకురమ్మని చెప్తుంది. ఆ మీనా మాత్రం ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేవు, కేవలం 4 లక్షలు మాత్రమే ఉన్నాయి అని అంటూ ఉంటుంది. దానికి మాయా సమాధానం చెప్తూ అయితే ఒక పని చెయ్యి, నా డైరీలో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి డబ్బులు కావాలని అడుగు అని చెప్పడంతో అలా మీనా మాయా చెప్పినటువంటి ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి డబ్బులు తీసుకుని నేత్ర ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళగా నేత్ర ఆ డబ్బును చెక్ చేసి ఇందులో 25 లక్షలు లేవు, కేవలం 5 లక్షలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి ఆ మీనాని కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ సంధ్య అక్కడికి చేరుకుంటుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఇంతకు ముందు మాయా ఆ మీనాకి ఒక నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ కి ఫోన్ చేసి డబ్బులు తీసుకురమ్మని చెప్పింది కదా, ఆ నెంబర్ మరెవరిదో కాదు, ఇన్స్పెక్టర్ సంధ్యది అయి ఉంటుంది. ఎందుకంటే ఆ సంధ్యకి ఫోన్ చేసి ఇక్కడికి పిలిపిస్తే తను ఖచ్చితంగా నన్ను ఈ నేత్ర నుంచి విడిపిస్తుంది అన్న ఉద్దేశంతోనే ఆ సంధ్యకి ఫోన్ చేయించి ఉంటుంది. అలా ఇన్స్పెక్టర్ సంధ్య అక్కడికి రావడంతో ఆ నేత్ర మనుషులు వెంటనే సంధ్య మీద కాల్పులు జరపడం మొదలు పెడతారు. దాంతో సంధ్య వెంటనే రివర్స్ లో వాళ్ళ మీద కాల్పులు జరుపుతూ ఉండగా ఆ కాల్పుల్లో సంధ్య చేతికి బుల్లెట్ తగిలి కింద పడిపోవడంతో నేత్ర వెంటనే తనను చంపడానికి ముందుకు వస్తూ ఉంటాడు. ఆ సమయంలో మాయా మరియు మీనా ఇద్దరు కూడా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరో పక్క నేత్ర సంధ్యాన్ని చంపబోతూ ఉన్న సమయంలో మాయా మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చి నేత్రాన్ని షూట్ చేసి చంపేస్తుంది. అదే సమయంలో అక్కడ నేత్ర గోడౌన్ కూడా నిప్పంటుకుంటుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ మాయాని సస్పెండ్ చేశారు కదా, ఆ సస్పెన్స్ ని తీసేసి చాలా క్రిమినల్ అయినటువంటి ఆ నేత్ర గ్యాంగ్ మొత్తాన్ని కూడా అంతం చేసినందుకు ఆ సంధ్యకి ప్రమోషన్ కూడా ఇస్తారు. అదే విధంగా నేత్ర గోడౌన్ లో ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికి ఉండడంతో ఖచ్చితంగా ఆ అమ్మాయి డెడ్ బాడీ మాయదే అయి ఉంటుంది అని పోలీసులు అనుకుంటూ ఉంటారు. చేస్తే మరో పక్క మాయా భోపాల్లో ఉన్నటువంటి ఒక వృద్ధాశ్రమం దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. ఎందుకంటే ఈ రోజు వాళ్ళ నాన్న పుట్టినరోజు కావడంతో వాళ్ళ నాన్నని కలవడం కోసం ఆ వృద్ధాశ్రమం దగ్గరికి బయలుదేరి వెళ్ళగా ట్విస్ట్ ఏమిటి అంటే ఇన్స్పెక్టర్ సంధ్య అప్పటికే అక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మాయా బ్రతికి ఉంది అన్న విషయం సంధ్యకి తెలిసి ఉంటుంది. నిజానికి ఆ నేత్ర గోడౌన్ లో దొరికినటువంటి డెడ్ బాడీ మీనాది అయి ఉంటుంది. అప్పుడు సంధ్య వెంటనే మాయాని చూసి అసలు నువ్వెందుకు ఈ విధంగా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ మాయా సమాధానం చెప్తూ ఎందుకంటే నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా నన్ను వాడుకోవాలని నాతో అసభ్యంగా ప్రవర్తించేవాళ్ళు, అందుకే అలాంటి మగవాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పడం కోసం ఈ విధంగా చేస్తున్నాను. ఆడవాళ్ళు ఏ విధంగా ఏడుస్తారో మగవాళ్ళు కూడా అదే విధంగా ఏడవాలన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా చేస్తున్నాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి సంధ్య వెంటనే ఆ మాయాని చూసి ఎవరో నీతో తప్పుగా ప్రవర్తించారని చెప్పి నువ్వు వేరే వాళ్ళని మోసం చేయడం కూడా తప్పే కదా, ఒక విషయం చెప్పనా, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్న నన్ను మా అమ్మని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు నా ముందు 2 దారులు ఉన్నాయి. ఒకటి వేరే వాళ్ళ మీద ఆధారపడడం, 2 నా కాళ్ళ మీద కష్టపడి నిలబడడం. అందుకే నేను ఈ జాబ్ని ఎంచుకున్నాను. నేను ఈ మార్గాన్ని ఎంచుకోవడం వల్ల నాకు ఈరోజు సమాజంలో ఇంత మంచి పేరు గౌరవం ఉంది. కానీ నీకు అది లేదు కదా, ఇక నుంచైనా ఇలాంటి పనులు ఆపేయి అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి మాయా సంధ్యాని చూసి నాకు ఇప్పుడు అర్థమయ్యింది, ఇక మీదట అలాంటి పనులు చెయ్యను అని అంటూ ఉండడంతో ఆ సంధ్య కూడా మాయాని చూసి నువ్వు నా ప్రాణాలని కాపాడావు కాబట్టి నిన్ను నేను అరెస్ట్ చేయను, నీకు మరొక అవకాశం ఇస్తాను, నువ్వు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అని చెప్పడంతో మనసు మార్చుకున్నటువంటి మాయా కూడా సంధ్యాని చూసి ఇక మీదట నేను ఇలాంటి తప్పులు చెయ్యను అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ తీసుకొచ్చి ఆ సంధ్యకి ఇస్తూ ఇందులో నేను కొట్టేసినటువంటి బంగారం మొత్తం ఉంది అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి సంధ్య కూడా చాలా ఆనందపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వచ్చినటువంటి సంధ్య వెంటనే ఆ మాయ ఇచ్చినటువంటి బ్యాగ్ ని ఓపెన్ చేయగా ట్విస్ట్ ఏమిటి అంటే అందులో ఎటువంటి బంగారం కానీ డబ్బులు కానీ ఉండవు. దాన్ని చూసినటువంటి సంధ్యకి అంటే మాయ మళ్ళీ మనల్ని మోసం చేసి వెళ్ళిపోయింది, ఈ మాయ ఖచ్చితంగా లైఫ్ లో ఇంకెప్పటికీ కూడా మారదు అని అనుకుంటూ ఉంటుంది. అక్కడతో ఈ వెబ్ సిరీస్ ఫినిష్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.